తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా పెట్టుబడులు రాబట్టే దిశగా దావోస్ పర్యటన కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ నెల 19 వరకు కూడా ఈ దావోస్ పర్యటన ఉంటదన్నట్టుగా తెలుస్తోంది. చూస్తే ఐటీ రంగంలో అగ్రగామిగా లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాబలాలను ప్రపంచానికి చాటి చెప్పే పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ కొత్త ప్రభుత్వ విజన్ను ప్రాధాన్యాలను దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇవాటి నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి వెల్లడించారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుంది అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎంతో పాటు వెళ్లే బృందంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు అని తెలియజేశారు. తొలి పర్యటనలోనే సీఎంకు ప్రత్యేక గౌరవం దక్కిందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ప్రసంగించేందుకు కూడా ఆహ్వానించారు అని మంత్రి వెల్లడించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్ఠిలో పురోగమిస్తున్న వైద్య రంగంపై సీఎం రేవంత్ తన అభిప్రాయాలను పంచుకుంటారు అని తెలిపారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో సీఎం పాల్గొని అగ్రి ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ప్రసంగిస్తారు అని తెలియజేశారు. అలాగే కృత్రిమ మేధ A1 వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో తాను పాల్గొని డెవలప్మెంట్ స్కిల్స్ ఫర్ AI అనే అంశంపై మాట్లాడతానని టెక్ కంపెనీలు, వర్తక సంస్థల ప్రతినిధులను, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా కలుసుకుంటారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెంజే బోర్జ్తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలున్నాయన్న ఆయన ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సదస్సు హైదరాబాద్లో జరగబోతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలక మద్దతిస్తోందన్నారు. దావోస్ పర్యటనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ తో పాటు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 3 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు తెలిపారు. నోవార్టిస్, మెట్రాన్సిక్, ఆస్ట్రోజెన్కా, గూగుల్, ఊబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్టీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎక్స్ఓలను కలవనున్నట్లు తెలియజేశారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సిఐఐ, నాస్కాం ప్రతినిధులతోనూ సమావేశమవుతున్నట్లు తెలియజేశారు. రైట్గా దావోస్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యే సీఎం రేవంత్ 18వ తేదీ మధ్యాహ్నం తర్వాత లండన్ వెళ్లనున్నారు. 20వ తేదీ వరకు లండన్లో పర్యటించి 21న రాష్ట్రానికి రానున్నారు. లండన్లో పలు ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, కొంతమంది సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. అక్కడున్న తెలుగు వారితోనూ ప్రత్యేకంగా భేటీ అయి కొన్ని కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా చూడాలని కోరనున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, పూర్తి సమాచారం ఏంటి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి? తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు చేయడంలో భాగంగా
శరవేగంగా ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనే దావోస్ పర్యటనలో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబులు తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ తో పాటు లండన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివిధ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి కంపెనీలు కావచ్చు, ఉన్నత స్థాయి పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటినీ కూడా తెలంగాణ బలాన్ని చూపించేందుకు మరొకసారి గతంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి సంస్థలను తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఈసారి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పుల తరగగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్ పర్యటనలో తెలంగాణ బలాన్ని మేము చూపించగలుగుతున్నాం, తెలంగాణకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ మేము ప్రపంచ దేశాలకు పరిచయం చేయగలుగుతున్నాం. దానిలో భాగంగా రాబోయే 1-2 సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా దావోస్ పర్యటన నిమిత్తమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అక్కడి తెలంగాణ ప్రజలు, అక్కడి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో దానిలో భాగంగా 2-3 రోజుల దావోస్ పర్యటనను విజయవంతం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లండన్ పర్యటనలో సైతం కూడా భారీగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నుంచి అక్కడ మైగ్రేట్ అయిన పీపుల్స్ అంతా కూడా రేవంత్ రెడ్డికి భారీ ఘనస్వాగతం పలకాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ 5 ఏళ్ల పీరియడ్ లో తెలంగాణను మరింత అగ్రగామి స్థానంగా నిలిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికిని తీసుకొచ్చేందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఈ పర్యటన అంతా కూడా సాగబోతున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే పేర్కొన్నారు. మొత్తానికి మొట్టమొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనూహ్యమైనటువంటి స్పందన అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.